నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బిలి, రాజ్యం, గజపతి నగరం, చీపురపల్లి బులెటిన్ పాయింట్ చూస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు నేతలతో సమీక్షిస్తున్న కళా వెంకట్రావు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. మంగళవారం రాజం క్యాంపు కార్యాలయంలో మెరకముడిద మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో సమీక్షించారు. అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి రెండు కళ్ళని వీటిని ప్రజలకు చేరువ చేసేందుకు నేతలు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అంటే ఇక్కడ కళా వెంకట్రావు గారు ఒకటే చెప్తూ ఉన్నారు, దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. గరివిడి, చీపురపల్లి, గుర్లా, మెరకముడిదం అంటే ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పార్టీలకు అతీతంగా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేవి చేరువుగా ఉండాలని ఇక్కడ కిమిడి కళా వెంకట్రావు గారు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే నిర్మాణాలు లేక అవస్థలు తీరక చీపురపల్లి మండలంలో పీకే పాలవలస గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 260 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇక్కడ నాడు నేడు రెండో విడతలో 4 భవనాలకు దాదాపు 30 లక్షలు మంజూరయ్యి 2 భవనాలు నిర్మాణం పూర్తి కాక మరో 2 స్తంభాలను దశలో నిలిచిపోయాయి. అంటే గత ప్రభుత్వంలోనూ నాడు నేడు అనే కార్యక్రమం అట్టాసంగా నిర్వహించింది. అయితే ఇన్ని కోట్ల రూపాయలతో ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం నిర్మించడంతో కొన్ని లక్షల రూపాయలు 4వ దశలో అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో పిల్లల దశలోనే ఆగిపోయాయి. అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు అభివృద్ధి అయితే మాత్రం ఆగకూడదని ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. ఇలా ఉంటే రాగాల రోవా కొల్లాపురం గ్రామంలోని మంచినీటి కుళాయిల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, వాటి వద్ద మురుగు నిల్వ ఉండి దుర్వాసన వస్తుందని స్థానికులు అక్కడ బిందులు పెట్టి తాగునీరు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ కథనంలో. ఇక్కడ చుట్టూ కూడాను మురుగుగా నీరుతో ఇక్కడ నిల్వ ఉంది. ఆ పక్కనే కుక్క కూడా అలాగే ఉంది. అంటే ఇక్కడ ర్యాబిస్ అంటే ఇక్కడ ఉన్న నీరు మనం తాగుతూ ఉండేటప్పుడు ఇక్కడ ర్యాబిస్ అదే కాదు అనేక అనారోగ్యాలకు కూడా మనం గురవుతూ ఉంటాం. కాబట్టి ఇవైతే మాత్రం కంపల్సరీగా ఇక్కడ స్థానిక అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని పట్టించుకోకపోతే అక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. భారీ వర్షంతో రోడ్లు జలమయం. గజపతి నగరం మండలంలో కేంద్రంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లు ఇరుపక్కల ఉన్న కాలువలు పొంగు రోడ్డుపై నీరుపై వచ్చింది. అంటే నిన్న గజపతి నగరంలో భారీ వర్షం కురవడంతో అక్కడ ఉన్న నీరంతా కూడా రోడ్డుపై రావడంతో ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. మన దృష్టి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి పనుల్లో అవకతవకలపై వివరాలు తెలుసుకుంటున్న అధికారులు పాలవలసలో ఉపాధి హామీ పనులకు రాని వారికి కూడా మస్తలు వేశారని గతంలో కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం ఎస్కోట క్లస్టర్ ఏపీడీఓ శారదాదేవి విచారణ చేపట్టారు. అంటే ఇక్కడ ఎవరైతే మస్తరు కూడా వచ్చి ఇక్కడ ఉపాధి పనులకు వెళ్ళి వాళ్ళ యొక్క ఉపాధి హామీ పనులకు రాని వారు కూడా మస్తర్లు వేయడం అనేది అక్కడ ఉన్న స్థానికులు అనేవాళ్ళు అక్కడ కంప్లైంట్ చెప్పడం జరిగింది. అయితే దానిపైన విచారణ కూడా ఇక్కడ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తాం. ఎంపీ కలిసెట్ని పలకరిస్తున్న బేబీ నాయన. అంటే నిన్న విజయనగరం జిల్లా ఎంపీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన గారిని కలిశారు. కలిస్తూ ఇక్కడ స్థానిక సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పార్లమెంటులో నేను వాటిపై బొబ్బిలి నియోజకవర్గానికే కాదు, మొత్తం బొబ్బిలి నియోజకవర్గమే కాదు, విజయనగరం జిల్లా మొత్తం కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి నేను నా యొక్క గళమైతే వినిపిస్తానని ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ తెరల మండలంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి. రీచుల నుంచి ఇసుక అక్రమ రవాణా కాకుండా పోలీసు రెవెన్యూ అధికారులు చూడాలని ఆర్డీఓ సాయిశ్రీ అన్నారు. అంటే ఇక్కడ కుసుమూరులో ఒక రీచ్ అనేది ఇక్కడ ఉంది. నిన్న ఆర్డీఓ గారు పరిశీలించారు. స్థానిక అధికారులతో కూడా మాట్లాడారు. ఎవరైతే బయట లారీలు కానీ ట్రాక్టర్ కానీ అక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా దానికి కేసులు జరుగుతాయి. అదేవిధంగా నాటు పనులు అంటే రైతు అయితే వాళ్ళ యొక్క కార్యక్రమాలకి వాళ్ళ ఇంటి పనులకు కానీ ఇసుక ఎడ్ల బండ్లతో వెళ్తే మాత్రం వాటికి ఫ్రీగా ఇవ్వండి. అంతేగాని మిగతా మాత్రం అక్రమంగా జరిగితే ఖచ్చితంగా వాటిపై సీరియస్గా తీసుకోవాలని ఇక్కడ తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.